Hey guys, welcome back to with one more vlog. Welcome back to my channel. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇక్కడ ది కంటిన్యూషన్ బ్లాగ్ అయితే చేసేస్తున్నాను. మార్నింగ్ క్యాబేజీ అయితే చేశారనమాట కార్తిక్ బాక్స్లోకి. ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతారు కదా ఆఫీస్కి. తర్వాత మాకు వచ్చేసి పుట్టగొడుగులు బిర్యానీ టైప్ అంటే కొంచెం ఫ్లేవర్ రైస్ లాగా చేశారనమాట. ఇంకా నాకు వచ్చేసి విడిగా కర్రీ చేశారు. ఎందుకంటే నేను మళ్ళీ అవన్నీ మసాలా అవన్నీ వేస్తారు కదా, కొంచెం మసాలా అయితే తగ్గించాను అనమాట. ఇంకా వేడి చేస్తుంది అని చెప్పేసి అయితే నేను నార్మల్ కర్రీ అయితే తింటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కొంచెం ఫ్లేవర్ రైస్ కదా, కొంచెం గుమగుమలాడుతూ చాలా బాగుందనమాట. ఆ రోజు నేను కొంచెమే టేస్ట్ అయితే చూశాను. అండ్ ఈ రెసిపీ మీకు షేర్ చేస్తాను అన్నాను కదా, ఈసారి తప్పనిసరిగా షేర్ చేస్తానండి. ఎందుకంటే పొద్దున్నే కుక్ చేసుకుని తర్వాత తిని మళ్ళీ మేము బయటకు అయితే వెళ్తున్నాం కదా, ఇంట్లో అందరూ ఉన్నారు, అందుకని చెప్పేసి బయటకైతే ఎక్కువ ప్లాన్ చేస్తున్నాము. అందుకని అవన్నీ పనులు చేసుకుని షూట్ చేసుకోవాలంటే నాకు కొంచెం కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి అయితే నేను ఎక్కువగా షూట్ అయితే చేయలేకపోయాను. బట్ తప్పనిసరిగా నెక్స్ట్ టైం అయితే ఈ బ్లాగ్ అయితే ఈ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి మధ్యాహ్నం నుంచి లంచ్కి కార్తీక్ అయితే మాకు చెప్పకుండా వచ్చేసాడు. ఇంటికి లంచ్కి వచ్చాడు అని అనుకున్నాము. ఎస్, ఎగ్జాక్ట్లీ లంచ్కే వచ్చాడు. కాకపోతే వస్తూ పీతలు తీసుకొచ్చాడు అనమాట. ఈ వస్తూ ఇంటికి ఏదో ఒకటి తీసుకురావాలి కదా, అందరూ ఉన్నారు కదా, అందుకని చెప్పేసి అయితే పీతలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మా లంచ్ అయిపోయిన తర్వాత ఆ కర్రీ అయితే మొత్తం అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా త్వరగా రెడీ అయిపోయి మేమైతే బయటికి వెళ్తున్నాము. ఆల్రెడీ తమ్మునేల్లో చూసారు కదా, హ్యాంగ్అవుట్ బ్రిడ్జ్కి అనమాట. సో హ్యాంగ్అవుట్ బ్రిడ్జ్కి ఆల్రెడీ వచ్చాము, బట్ అప్పుడు సరిగ్గా చూపించలేదు. ఇప్పుడైతే నేను క్లియర్గా మొత్తం అంతా కూడా నీట్గా చూపిస్తాను, చూడండి. చాలా బాగుంటుంది వ్యూ, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరైనా ఈ కర్ణాటక, ఈ మణిపాల్ ఎక్కడ ఎవరైనా వస్తే చక్కగా మీరు ఈ ప్లేసెస్ అన్ని విజిట్ అవ్వచ్చు. అందుకని మీకు కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది, చాలా వేడిగా అయితే ఉందన్నమాట. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేసిన తర్వాత మేమైతే రెడీ అయిపోయి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా కార్తీక్ వచ్చేసి ఇంకా ఆ రోజు లంచ్ చేసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా పీతలు ఇవ్వడానికి వచ్చారు. సో సడన్గా వచ్చేసరికి మేమైతే షాక్ అయ్యాము. హాలిడే పెట్టుకున్నాడేమో మధ్యాహ్నం నుంచి అని హ్యాపీ ఫీల్ అయ్యాము, కానీ కాదు, నెక్స్ట్ రోజు పెట్టుకున్నారనమాట. ఇంకా సో హ్యాంగింగ్ బ్రిడ్జ్కి ఆల్రెడీ మొన్న ఒకసారి వచ్చాము. ఇప్పుడు వీళ్ళు ఫోటోషూట్ గురించి అయితే ఇక్కడికి వచ్చాము అనమాట. ఫొటోస్ దిగుతారు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. కాకపోతే అక్కడ మొన్న ఆల్రెడీ క్లోజ్ చేశారు. అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. అది హ్యాంగింగ్ బ్రిడ్జ్, అది మూసేశారు ఎందుకంటే వర్షం అది. సో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట, టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. హాయ్ చెప్పండి. హాయ్, హలో హలో, ప్లీజ్ సపోర్ట్ మై వదనమ్మ ఛానల్. నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అత్తమ్మా ఇగో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదే హ్యాంగ్అవుట్ బ్రిడ్జ్ అనమాట. సో చాలా ఫేమస్ ఇక్కడ ఈ ప్లేస్. టూరిస్టులు కూడా వస్తారు, చక్కగా విజిట్ అయితే చేయొచ్చు. కాకపోతే అక్కడ రెడ్ మార్క్ వేసేసారు, వెళ్ళడానికి లేదనమాట. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా. సో ఒక్కసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అట్లానే చేశారు. ఇప్పుడు కూడా ఓపెన్ అవుతుందేమో అని అనుకున్నాము, బట్ బ్యాడ్ లక్, ఓపెన్ అయితే చేయలేదన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో ఏమో, కానీ చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా. అండ్ వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా మాకు ఇక్కడ వర్షాలు వస్తూనే ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూల్గానే ఉంటుంది.
ఎండ్ అప్పుడప్పుడు వస్తుంది. ఎండ్ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ మాకైతే వర్షం అయితే పడిపోతుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలీదు. సో మేము ఎప్పుడు కూడా ఈవినింగ్ 3:30 ఆ టైంకి అట్లా బయటకు అయితే వస్తున్నాము. బయటకు వచ్చి 6:30 ఆర్ 7 లోపు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా వర్షం వల్ల మాకు కూడా భయం వేసి దగ్గర ఉన్న ప్లేసెస్ అయితే మేమైతే కవర్ చేస్తున్నాము. ఇంకా ఆఫీస్కి కార్తీక్ అయితే వెళ్ళిపోయి మాకైతే కార్ అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇంకా మాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అన్ని ప్లేసెస్ వెళ్ళి తిప్పడానికి కొంచెం బాగుంటుంది అనమాట మాకు. అండ్ చూడండి వెదర్ కూడా చాలా బాగుంది, చాలా గ్రీనరీ అనమాట. ఇంకెంత లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్స్ జరగచ్చు, చక్కగా షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసుకోవచ్చు. అంత బాగుంటుంది అనమాట ఈ లొకేషన్ అంతా కూడా. నేను ఇప్పుడు మొత్తం షూట్ చేసిన లొకేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. లైవ్లో ఇంకా చాలా బాగుంది. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో మరి నాకైతే తెలీదు, బట్ అంత కనిపించట్లేదు. కాకపోతే లైవ్లో అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా ప్లెజెంట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో మా అయితే అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు వేరే బ్రిడ్జ్కి అయితే వెళ్తాము. ఆల్రెడీ వెళ్ళాం కదా, సో అక్కడికైతే వీళ్ళు చూడలేదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే అక్కడికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా 2 days ఉంటారు, వెళ్ళిపోతారు. అందుకని ఇంక మొత్తం మనం కవర్ చేద్దామని తిరిగిపోయాము. ఇంకా ఎలాగా కార్ వదిలేసి అయితే వెళ్ళాడనమాట ఆఫీస్కి. ఇంకా మేమైతే ఇప్పుడు వేరే బ్రిడ్జ్ దగ్గరికి అయితే బయలుదేరాం అనమాట. సో దిస్ ఈజ్ హ్యాంగ్అవుట్ బ్రిడ్జ్. అది ఆల్రెడీ మూసేసారు, వెళ్ళడానికి అయితే లేదు. ఇప్పుడు హ్యాంగ్అవుట్ బ్రిడ్జ్కి అయితే వచ్చాము. అక్కడ మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా, చేపలు పట్టడానికి అయితే వెళ్ళారనమాట. సో ఎంజాయింగ్. అత్తమ్మా బాగుందా ప్లేస్? సెకండ్ టైం వచ్చాంగా, బాగుందా? మా వాళ్ళు చాలా బిజీ ఉన్నారు, అస్సలు డిస్టర్బ్ చేయకూడదు మా వాళ్ళని. ఎలా ఉంది గీతమ్మ? కాకపోతే ఆ రివర్ లోకి వెళ్ళాలనిపించింది. ట్రైన్ వస్తుంది కదా, డేంజర్ బోర్డు పెట్టేసి పర్మిషన్ అడుగుదాం వాళ్ళని, వెళ్దాం మనం. ఏముంది, ఫిషింగ్ సూపర్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, మాకు ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి, ఒకసారి వెళ్తాం మేము అని చెప్పు. ఫిషింగ్ సూపర్. చింటూ ఫిషింగ్ చేసారు, బాగుంది, చాలా బాగుంది. ఫొటోస్ బాగా వచ్చినాయి నీకు? మేమైతే హ్యాంగ్ అవుట్ చేయాలి మా ఫ్రెండ్స్ తో పాటు. అవునా? చాలా చాలా బాగుంది. అక్కడ చూసి చెప్పు. కర్ణాటక వచ్చినప్పుడు దీన్ని మిస్ అవుతుంది. అవును, వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడు. ఉడుపి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మిస్ అవుతుంది. కిన్ను మేడం మీరేమన్నా షేర్ చేసుకుంటారా? కిన్ను మేడం ఆల్రెడీ వచ్చేసాం కదా, సో
మళ్ళీ వచ్చి ఏం చెప్తాం. ఆల్రెడీ ఇక్కడ కూర్చుంటే టైం అంతా టైం పాస్ అబ్బా. అసలు ఫుల్ టైం పాస్. రివర్ ను చూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తుండొచ్చు, చాలా రిలాక్స్ అవ్వచ్చు. బోటింగ్ చేద్దాం అనుకున్నాం గానీ తాగుతూ కొంచెం భయం వేసింది. బాగుంటది హ్యాంగ్ అవుట్ నిజంగా. ఈ ప్లేస్ చాలా చాలా. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అవును. ఇప్పుడు 4 మెంబర్స్ కి 4 మెంబర్స్ కదా చార్జ్ 2000 చెప్పారా? 3500 ఉంది. అలా కూడా చేయొచ్చు. అవును. ఇప్పుడు మీలాగా వస్తారు కదా కొత్తగా, వాళ్ళకి బాగా సెట్ అయిపోతుంది. ప్లేస్ అంతా కూడా బాగా సెట్ అయిపోతుంది, బాగుంటది. ఉంది కదా మెయిన్ ఇలా ఫోటో షూట్ కోసమే మేము ఇవన్నీ. అవును, చాలా బాగా వచ్చింది. అవును, మెయిన్ దాని గురించనే సెకండ్ టైం వచ్చాం అనమాట. మళ్ళీ వెళ్ళిపోతారు కదా, అందుకని మొత్తం ప్లేస్లన్నీ ఫిషింగ్ అవుతుంది. రాలే వెళ్ళిందా? అయ్యయ్యో మిస్ట్. ഞാൻ മീനുണ്ട് മീനുണ്ട് അഞ്ചിനെ മീനുണ്ട് അയാൾ കൊറേ దక్కని సొట్టు ముసు ఏ చేసావు గాలోడు కదా. సరే ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా అయిపోయింది. ఇంటి దగ్గర ఒక నది ఉంటది అనమాట, అక్కడికి వెళ్తున్నాము. బాగుంటది. ఇప్పుడు అక్కడ కూడా చూపించా, ఆల్రెడీ చూపించా. నువ్వు తీసుకున్నావు ఇక్కడ ఫొటోస్? తీసుకో మరి. జారిపోతున్నారు కూర్చుంటుంటే. సో హ్యాంగ్ అవుట్ భలే ఉంటుంది అనమాట ఇక్కడ. నేను ఒక్కసారి చూపించేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. బాగుంది ప్లేస్, చాలా బాగుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చక్కగా. అక్కడేమో రూమ్స్ ఉన్నాయి, చూసారా? గోవా బీచెస్ లో కడతారు ఇట్లా. కూర్చుంటే ఏమవుతుంది గైస్? అమ్మో పడం కదా. బాగుంది, చాలా బాగుంది ప్లేస్. ఎవరైనా మణిపాల్ మా వాళ్ళు చూస్తున్నారు అక్కడి నుంచి, మణిపాల్ రావాలి అని అనుకుంటే సో ఈ ప్లేస్ అయితే తప్పగా విజిట్ అయితే చేయండి. ఇట్స్ సచ్ ఎ గుడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. వెరీ నైస్ వెదర్, క్లైమేట్ కూడా మాకు అనుకూలంగా ఉంది. ఇందాక కొంచెం లైట్గా వర్షం అయితే పడింది, ఇప్పుడైతే వర్షం పడట్లేదు. పాపం కార్తీక్ని అయితే వదిలేసి మేమైతే వచ్చేసాం అనమాట. ఇంకా తన ఆఫీస్ నుంచి రావడానికి టైం పడుతుంది కదా, సో తనకు ఒక మాట చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇందులో కూర్చోవడం, మరి దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు. మన లాంగ్వేజ్లో అయితే చెప్పొచ్చు ఉయ్యాల అనేసి. కైండ్ ఆఫ్ హ్యాంగ్ అవుట్. యా, నైస్ ప్లేస్. మా వాళ్ళకి ఇంకా ఫోటోషూట్ అవ్వలేదండి, మళ్ళీ వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఈ ప్లేస్ మిస్ అయిపోతారు వాళ్ళు. చక్కగా వాళ్ళకి చాలా బాగా నచ్చింది అనమాట. కొత్తగా ఎవరైతే ఈ ప్లేస్కి అయితే వస్తారో వాళ్ళకి బాగా నచ్చుద్ది ఈ ప్లేస్. పొల్యూషన్ ఉండదు, తర్వాత కూల్గా ఉంటుంది, వెదర్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము. పీతల కూర అన్నా కదా, ఇదిగోండి పీతల కూర రెడీగా ఉంది. మేమైతే రైస్ పెట్టుకుని అయితే తినాలి. ఇప్పుడు కీర్తమ్మకి, కీర్తమ్మ అంటే మాకు పెద్ద ఆడవచ్చు, సో తనకి ఇప్పుడు
సేమియా తినాలని ఎప్పటి నుంచో అనిపిస్తుందంట, కాకపోతే టైం అయితే కుదరట్లేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇంకా సేమియా పాయసం అయితే చేసేస్తున్నాను. సో ఇది వితౌట్ మైదా అనమాట. సో నేను ఇప్పుడైతే సేమియా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను, ఫాస్ట్గా చేసేస్తాను. ఇంకా కిన్నుకి చింటూకి వాళ్ళకేమో టీ కావాలంట, అది కూడా పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి 7:30 అట్లా అవుతుందన్నమాట. ఇంకా సేమియా తినాలనిపించింది అని చెప్పేసి నాకు కూడా తినాలనిపించింది. నాకు కూడా సేమియా అంటే చాలా ఇష్టం. ఇంకా నేను తినలేదు, ఎందుకంటే నెయ్యి వేసాను అనమాట. నాకు నెయ్యి అంటే పడదంటే కాదు, నాకు అసలు నచ్చదు నెయ్యి వేసిన. అసలు అలాంటి ఫుడ్ నేను తిన్ను. ఒకవేళ తెలియకుండా నెయ్యితో ఏమైనా చేస్తే నాకు తెలియకుండా నేను తింటాను. ఇంట్లో కూడా అలాగే చేస్తారు నాకు. కాకపోతే నేను కానీ చూసేసాను అనుకో, నేను నెయ్యి జోలికి అసలు పోను అనమాట. ఏంటో మరి అసలు అలవాటు చేసుకుందామన్నా కూడా అదొక ఎగిట్లాగా అనిపిస్తుంది నాకు. కొంతమందికి ఇష్టం, కొంతమందికి అలవాటు లేకపోతే ఇష్టం ఉండదు కదా. సో ఎంత అలవాటు చేసుకుందామన్నా కూడా నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. నాలాగా ఎవరైనా మీలో ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. మచ్చ ఉంది కదా, ఈ మచ్చ మొన్న చేయి కాలిపోయింది అనమాట. దోశలు వేస్తుంటే ఆ ప్యాన్ చుట్టూ ఉంటుంది కదా, అది కాలిపోయింది అనమాట. చూడండి ఎట్లా అయిపోయిందో. సో ఇవైతే నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు గిన్నె హీట్ ఎక్కిపోయింది, ఇప్పుడు దాకా ఆన్ చేసి పెట్టా కదా. సో కొంచెం చాలు. తీసుకో ఒకటి, అప్పుడు తీసుకున్నా. ఇది తీసుకో, ఇదా పెద్దది తీసుకో. ఓకే, తినాలనిపిస్తుంది కదా, తింటావా?
సార్ మేడం థ్యాంక్ యూ. తక్కువనే చేసా చాలు. మళ్ళీ ఇప్పుడు పీతల కూర తినాలిగా అత్తమ్మ. ఎట్లుంది? అవునా? కొంచెమే చేసా సరిపోద్దిగా. బాగుందా అత్తమ్మ? టేస్ట్ ఎట్లా ఉంది? తినండి. నేను తిన్నా, నెయ్యి వేసా. నాకు ఛార్జింగ్ పెట్టాడు. బాగుందా? బాగుంది. షుగర్ సరిపోయిందా? మిల్లెట్స్ ఇది. మూవీ పెట్టారు, నేనైతే కంటిన్యూగా చూడలేదు, మధ్య మధ్యలో వచ్చి కూర్చునేదాన్ని. ఈ మూవీ తెలుగులో లేదా? బాగుందండి మూవీ. చేస్తే బాగుంటుంది, మాలాంటి వాళ్ళు చూడడానికి బాగుంటుంది. టైటిల్స్ పెట్టేటప్పుడు అవి ఎందుకు చదువుకోవడమే సరిపోతుంది, అది నాకు అసలు ఏం అర్థం కాదు. ఎలా ఎలా చెప్పు. వాళ్ళు సేమియా పాయసం, మాకేమో టీ. టైం ఎంత? 8 అవుతుంది, అయినా టీ కావాలి మాకు. టీ లవర్స్ సో ఇంకా మూవీ చూసుకుంటూ ఇంకా మేము టైం అట్లా గడిచిపోయింది అనమాట మాకు. సో ఇంకా డిన్నర్ చేయాలి కదా, మరి పీతల కూర చేయాలి తప్పదు. అండ్ 11 o'clockకి మేమైతే డిన్నర్ అయితే చేసాము. ఇంకా అప్పటికే టీ అది కూడా తీసుకున్నాం కదా, ఇంకా డిన్నర్ లేట్గా చేద్దాం అనుకుని ఇంకా 11కి అట్లా డిన్నర్ చేసామన్నమాట. ఇంకెక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ యాజ్ వెల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.